అమ్మా, నాకు చాలా భయంగా ఉంది. భయపడాల్సిన పని లేదు కోడలు. మరియు ఇది మీ మొదటి పెళ్లి రాత్రి. ఇంకో విషయం కోడలు, మా అందరినీ నిరాశపరచవద్దు. నేను వాటిని పంపుతాను. మీ అత్తగారి గది నుండి రింగా 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 హమాడ్. రావడానికి ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారు? సుధా. పెద్ద పేరు బాబాజీ. బాబాజీ, ఈ చర్య తర్వాత అంతా బాగానే ఉంటుంది, సరైనదా? నన్ను నమ్మండి, మేము ఈ కుటుంబానికి హాని చేయనివ్వము. అంతా సవ్యంగానే ఉంటుంది. వధువు సిద్ధంగా ఉంది. అవును, బాబాజీ నీ కోసం ఎదురు చూస్తున్నాడు. రింగా 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 రింగా. సుధా, చింతించకండి, అంతా బాగానే ఉంటుంది. బాబాజీ అతను ప్రతిదీ చక్కగా చేస్తాడు. అంతా బాగానే ఉంటుంది. రింగా 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 రింగా. మీరు మీ హనీమూన్ జరుపుకోవాలని చాలా తహతహలాడుతున్నారు. ఈ రోజు నేను మీకు నిజమైన హనీమూన్ అంటే ఏమిటో చెబుతాను. ఒక కుటుంబంలో ఈ అసహ్యకరమైన విషయానికి ఎందుకు మరియు ఎలా జరిగింది? ఒక బాబా కూడలతో శారీరక సంబంధం కలిగి ఉన్నారు మరియు దానికి ఎవరికీ అభ్యంతరం లేదు. ఇందులో ఆ కుటుంబానికి కూడా అనుమతి ఉండడం ఆశ్చర్యకరం. హలో, నేను పింకీ సింగ్ కి స్వాగతం. మీకు ఇష్టమైన క్రైమ్ వరల్డ్ షోలో ఈ బాబా రహస్యం ఏమిటో చూద్దాం. మీరు ఏమి చేస్తున్నారు? మీకు ఏమైంది? శేఖర్, నా హనీమూన్ మీతో జరుపుకోవాలని ఉంది.
నీకు మతిపోయింది. ఇక్కడి నుండి ఎలా వెళ్ళాలి? కోడలు, తమ్ముడు, అమ్మ, నాన్న, కోడలు, దయచేసి నన్ను వదిలేయండి. సోదరుడు, చక్కు శిఖర్, మీకు ఏమైంది? తో హనీమూన్ చేయండి. అయితే కోడలు ఏమైంది? ఇంత రాత్రి ప్రియా ఏం చేస్తోంది? పెళ్లి రాత్రి జరుపుకోవడానికి శేఖర్ గదికి వచ్చాను. పట్టాభి అమ్మాయే, నువ్వేం చెబుతున్నావో తెలుసా? నా కోరిక తీరకపోతే వీరు ముసలి వాళ్ళు. చూడా, నీకు ఏమైంది? ఇది కంకణం. తన కూతురిపై కూడా అంతే బలవంతంగా దాడి చేసేవాడని కల్పన తల్లి నిన్న చెబుతోంది. ఏదైనా విపత్తు జరగకముందే మనం ఏదో ఒకటి చేయాలి తల్లి. ఈ రోజు నుండి ఏంటి బాబూజీ, మనం ఎవరినైనా బాబాని పిలవాలి, లేకుంటే అది జరుగుతుంది. సరే, పిలుద్దాం. ఓ దేవుడా, నాకు ఏది జరిగినా అది నా కళ కూడా కావచ్చు. ఒక కోడలు తన బావతో అలాంటి పని ఎలా చేస్తుంది? మీ ఇంటి నుండి ఎలాంటి శబ్దాలు వస్తున్నాయి? నువ్వు నన్ను కనిపెట్టినందుకు బాగుంది, లేకుంటే పోలీసులకి ఫోన్ చేస్తాను. అరే, ఈ రోజుల్లో మర్డర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా బ్రదర్ పోలీసు. అప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో సరిగ్గా చెప్పగలరా? అన్నయ్య, నువ్వు ఎవరికీ చెప్పక్కర్లేదు. మా ఇంట్లో ఓ విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అకస్మాత్తుగా నా కోడలికి ఏమి జరిగిందో నాకు తెలియదు. నీ ఇంటి మీద నీడ ఉంది అంటే అవునా? అంటే నీ పూర్వీకులు చాలా నేరాలు చేశారు. బాబాని పిలవండి. పాప, అవును, మీరు ఇప్పుడే మీ అమ్మ మరియు నాన్నలతో మాట్లాడండి మరియు బాబాను పిలిచి శాంతి పూజలు చేయండి. శేఖర్ కొడుకు సందడి, బాబాజీ ఇంకా ఎందుకు రాలేదు? బాబాజీ, మీరు ఎక్కడికి వచ్చారు? రిందా 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 ఎవరు? నువ్వెందుకు హింసిస్తున్నావో చెప్పు. రిందా రిందా రిందా, ముందుకు వచ్చి ఎందుకు పట్టుకున్నావో చెప్పు. అవును, నా పేరు కమలిక. నేను ఎప్పుడూ కష్టాల్లో ఉన్నాను. అందుకే నా ఆత్మ సంతృప్తిని పొందే వరకు నా ఆత్మ మరింత తిరుగుతూనే ఉంది. నేను దాని శరీరాన్ని విడిచిపెట్టను. మీరు దానితో చేరరు.
నాన్న, మాకు ఏమైంది? కోడలు కంగారు పరకు అప్పటికే స్పృహ తప్పింది. నేను తప్ప ఎవరూ నయం చేయలేరు కోడలు. ఏదో ఒకటి చేయండి. అవును బాబాజీ. ప్రియకు నిజంగా దెయ్యం పట్టిందా లేక అది కేవలం నాటకమా? అది కేవలం డ్రామా అయితే దాని పర్యవసానాలు చాలా భయంకరంగా ఉంటాయా? ఇది ప్రియమైన వ్యక్తికి లేదా కుటుంబ సభ్యులకు తెలియదు. మరి ఈ కథ చివరిలో ఏం జరుగుతుందో చూద్దాం. బాబాజీ 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 బాబాకి ఏమైంది? తల్లి, తండ్రి చనిపోయారు. ఎలా? నాకు తెలీదు ఓ దేవుడా. నువ్వు కోడలువి. ఎక్కడో బాబాజీ ఉన్న గదిలో నీ మీద దెయ్యం నీడ వస్తుంది. నువ్వు బాబాజీని చంపలేదా అమ్మా? నేను ఏమీ చేయలేదు. అమ్మార్, అవునా? హలో, త్వరగా పోలీస్ స్టేషన్ కి చేరుకున్నాను. ఇక్కడ హత్య జరిగింది, సరేనా? ఇతను ఎవరు? ఇన్స్పెక్టర్ సాహెబ్, నా కోడలు ప్రేమలో ఉన్నారు మరియు ఈ బాబా నన్ను స్టైల్ చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ సార్, మేమంతా బయటే ఉన్నాం. బహుశా అదే దయ్యం యొక్క ఆత్మ బాబాజీ ప్రాణం తీసింది. పోలీస్ కానిస్టేబుల్ దయ్యాలను నమ్మడు. హలో అంబులెన్స్, వెంటనే సుధా నివాసానికి అంబులెన్స్ పంపండి. స్పెక్టర్ సార్, నేను ఈ హత్య చేయలేదు. నా కుటుంబ సభ్యులు నన్ను ట్రాప్ చేస్తున్నారు. కానీ వారు దీన్ని ఎందుకు చేస్తారు? ఎందుకంటే చనిపోయిన బాబా ఏ బాబా కాదు, నా ప్రేమికుడు అమన్. ఏమిటి? అవును, మేమిద్దరం పెళ్లికి ముందు ప్రేమించుకున్నాను. అతన్ని బాబాగా తీసుకొచ్చాను. అవును, నువ్వు చెప్పు. ఇంత ప్లానింగ్ తో వచ్చిన వాడిని ఎందుకు చంపుతాను? నేను ఏమీ చేయలేదు. ఇన్స్పెక్టర్ సార్, నేను ఏమీ చేయలేదు. అమ్మా, వాళ్ళిద్దరూ మాతో ఆడిన ఆటకి శిక్ష అనుభవించారు. ఇప్పుడు దయ్యం జీవితాంతం జైల్లో దయ్యం ఆడుతుంది. ఇన్స్పెక్టర్ సార్, ప్రియని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అవును, బాబా అసలు కాకిల్ ఎవరో మనం తెలుసుకున్నాం కాబట్టి. హంతకుడు, అసలైన హంతకుడు అతనిపై ఉన్న పలక నీడలాగాను చంపినట్లు తెలుస్తుంది. మెడికల్ స్టోర్ కేసీసీ టీవీలో అబద్ధాలు చెబుతున్నాడు. మీరిద్దరూ విషపూరిత మందులు కొంటుండగా పట్టుబడ్డారు. నిజం చెప్పండి, నన్ను ఎందుకు ఇలా చంపారు? డాక్టర్ సాహెబ్, మా ఇంటికి శాంతిని నెలకొల్పడానికి వచ్చిన బాబా కాదని ఆమె ప్రేమికుడి పేరుతో మమ్మల్ని మోసం చేస్తున్న ఆమె ప్రియుడిని నేను తెలుసుకున్నాను. సార్, ఇప్పుడు చెప్పండి భర్త ఇవన్నీ ఎలా తట్టుకోగలను? అందుకే అతన్ని చంపేశాను. నిన్ను, నీ కుటుంబాన్ని మోసం చేస్తున్నానని నేను అంగీకరిస్తున్నాను. కానీ మీరు కూడా దాని నుండి వెళ్ళిపోవచ్చు. అప్పుడు మీ ఇద్దరికీ అతన్ని చంపాల్సిన అవసరం ఏమిటి? అన్నింటిలో మొదటిది తీసుకుందాం.
రెండు తీసుకుందాం. స్నేహితులారా, ఎవరికీ తెలియకుండా ఏదో ఒక విషయాన్ని దాచిపెట్టి లేదా ఒకరి నిస్సహాయతను ఉపయోగించుకుని పెళ్లి వంటి ముఖ్యమైన బంధంలోకి ప్రవేశించడం ఎంత ప్రమాదకరమో మీరు కూడా చూశారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు పుట్టుకను తీసుకుంటాయి అంటే అది ఒకరిని మరణం వైపుకు నెట్టివేస్తుంది మరియు ఒకరిని నేరస్తుడిని చేస్తుంది. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి కథ నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. ఈ క్రైమ్ ప్రపంచంలోనే ఒక కొత్త ఆసక్తికరమైన కథనంతో మిమ్మల్ని మళ్లీ కలుస్తాను. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండండి. జై హింద్, జై భారత్. వెళ్ళి బాబూజీకి సేవ చేయండి. నేను పనికి రాను. మీరు నాకు ముందుగానే ఈ మార్గం ఇస్తారు. కానీ మేము కూడా ఇలా నమ్మడం లేదు. మరి సావిత్రిలా నటించకు. నాకు అంతా అర్థమైంది. ఎలా ఉన్నారు?